బువ్వ వంచేదాకంటే రైస్ ఇలా దోసి ఉడకబెట్టేది బెస్ట్. మనకి వంచిన ఉడకబెట్టిన రైస్ మాత్రం ఒకటే లాగానే వస్తుంది. హోటల్ అన్న పెట్టిన అట్లే ఉంటుంది సేమ్. కింద మారుతుంది పైన మారుతుంది. చెప్పాలా చెప్పాడు బండి మీద 3 డబ్బులు ఇల్లు ఒక 5 ఎత్తుకొని దబ్బే అన్నం ఉడికిందా లేదా? ఒక మంట అయితే ఉడుకుతుందా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమన్నా జమన్నా ఇప్పుడే తినద్దండి. పెద్ద ఏమంటే ఏమన్నా పెద్ద అన్నామంట చూడు ఏమో అన్నామంట. ఏ మాట పెద్ద మాట కానీ ఏ మాట ఏమన్నాడు మరి చెప్పు. ఆ మాట చెప్పు మాట్లాడదాం. ఏమో పెద్ద మాట ఏమో అన్నా అంటే రైస్ అంటాడు వండేస్తున్నాను 5 నిమిషాలంటే అన్నం తినిపేస్తాను అయిపోయింది బయట. మళ్ళీ ఇతనేమన్నా అంటాడు ఏమో పెద్ద మాట అన్నాడు అంటాడు. ఆవిడ కౌసు గుద్దాడు తిరిగి మా ఊర్లో వంట మాస్టర్ ఏదైనా కదా బాగా చేస్తామని చెప్పి మాట అంటున్నాడు. అంటే నేను అంత పెద్ద గొప్ప చెప్పంట మాస్టర్ కాదు బాబు, లైట్ గా మాస్టర్ చెప్పండి. ఉడికిందా బువ్వ? ఇంకా 5 నిమిషాలా? వంచకుండా బానే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కత్తూరు మెంతాకు మనకు చేపలలోకి మటన్ లేకి చికెన్ లేకి అన్నిటికి వాడచ్చు. అంత మంచి కలుపు చెప్పలేవాడు అడుగుతారు చల్లారుతారు కదా ఇలా ఎరుపు రంగులో వస్తుంది. ఆళ్ళ తిప్పి ఇట్లా అట్లా గొలుసు మాడిపోయేది రా. గొలుసు మాడిపోయినా ఎండకు నూనె పోయిస్తలేదు నీళ్ళు మరి పూలని ఎండకి కొంచెం పెట్టి తలిగి ఒక 10 నిమిషాలే ఎక్కువద్దు. మళ్ళా ఉమ్మడి దీపోతుంది కాదరా. ముగ్గురు రాత్రి ముందు ముగ్గురు రాత్రి ఎత్తగాలి ఇంకా కొంచెం ఎత్తగాలి. కారమా ఏది మళ్ళీ అట్లా వేస్తే మళ్ళీ నీళ్ళు ఉండవే.
నీళ్ళలో పేస్ట్ వేసినారుగా. నేను గంటలా తాగుతున్నా కూర నీటున్నా నువ్వు థమ్స్ అప్ తాగు. ఆ, తాగు. ఏంటి వాడు చెప్తే కదా వాడు లేడు అప్పుడు తీసినాడు నాన్న ఎవరికి చెప్పినారు మూతారా ఇలా తాగు, నువ్వు తాగు. మూత మూత కప్పుడు మీరు చేసి పట్టుకో జంతా తాగుతున్నా లుక్ లుక్ ఎక్కడ ఉంటుంది లుక్ కొబ్బరి పొడి ఇది కొబ్బరి పొడి అండి మన కూర చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదా చిక్కగా కావాలనుకుంటే వేసుకోవచ్చు మనము వద్దాను కూడా పై తీసా నన్ను జంతా తాగుతున్నా అక్క అది పైన పొక్కలకు ఉంటే పై పై ఇది కరపాలు ఉప్పేసినారు నిజంగా ఉప్పేసినారు స్టైల్ గా.